రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్లో పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు సీఎం చంద్రబాబు. మంత్రి నారా లోకేష్ ఏపీలో ఇన్వెస్ట్మెంట్ పాలసీలను వివరిస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఏపీతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలించడంపై విద్యా సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఇక తాడపల్లిలో వైసీపీ ఎంపీలతో సమావేశమయ్యారు మాజీ సీఎం జగన్. కూటమి సర్కార్ వైఫల్యాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డిని విచారించింది ఈడీ. విచారణ ముగిసిన తర్వాత రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు సాయిరెడ్డి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటన కొనసాగుతోంది. మూడో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న నేతలు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ప్రముఖ సంస్థ టాటా సైన్స్ చైర్మన్ చంద్రశేఖర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి వీసీ ప్రొఫెసర్ డెబ్బీ ప్రెంటిస్ తో భేటీ అయ్యారు మంత్రి లోకేష్. ఏపీలోని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్థులకు భవిష్యత్ నైపుణ్యాలపై కేంబ్రిడ్జి సర్టిఫైడ్ ఆన్లైన్ కోర్సులను ప్రారంభించాలని కోరారు. ఏఐ, డేటా సైన్స్, ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతాలపై జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రాంల కోసం ఆంధ్ర యూనివర్సిటీ, ఐఐటి తిరుపతి వంటి సంస్థలతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే యాక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మ, భారత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను కలిశారు లోకేష్.